ముందుగా అందరికీ నమస్కారం. నవముచ్చు చూస్తున్న ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. బాస్ ఈజ్ బ్యాక్ అంతే. ఈ సంక్రాంతికి బాక్స్ ఈజ్ బాక్స్ అనిల్ రావుపూడి ఈ మూవీతో కూడా హిట్ కొట్టాడని చెప్పొచ్చు. ఇక మన చిత్రం గురించి మాట్లాడుకుంటే మన శివశంకర ప్రసాద్ సినిమా గురించి. ఈ మూవీ అగ్రకథానాయకుడు చిరంజీవి నటించినటువంటి మూవీ. అభిమానులకు పండగ ఈ సంక్రాంతికి. బ్యాక్ టు బ్యాక్ హిట్ ఇస్తున్న దర్శకుడు అనిల్ రావుపూడి. ఇద్దరు కాంబినేషన్ అనగానే మూవీపై చాలా ఎక్స్పెక్టేషన్ పెరిగాయి. ఇంకా కామెడీ రోల్లో వెంకటేష్ కూడా అలరించడం జరిగింది. ఈ తెలుగు సినిమా అంటే పండుగ అంటే ఈ సంక్రాంతి బాస్ తోటే మొదలైందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా గురించి మనం మాట్లాడుకుంటే కథ ఏంటంటే, నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తుంటాడు. ఇక కేంద్ర మంత్రి శర్మ దగ్గర రక్షణ బాధ్యతలు చేస్తుంటాడు. మంత్రి శంకర్ వరప్రసాద్ తన కుటుంబ సభ్యులా భావిస్తాడు. భార్య శశిరేఖ గురించి తెలుసుకొని వరప్రసాద్ విడిపోయిన సంగతి తెలుసుకొని అతన్ని కలపాలని ప్రయత్నం చేస్తుంటాడు. ఇక అసలు భార్యతో ఎందుకు విడిపోయాడు, విడిపోయిన తర్వాత మళ్ళీ ఎలా కలిశాడు అనేది కథా అంశం అండి. ఇక ఇందులో బుల్లిరాజు కూడా మనకు బాగానే యాక్టింగ్ చేశాడు. ఇక మూవీ విషయానికి వస్తే సంగీతం అలా ఉంది అని చెప్పొచ్చు. ఫస్ట్ పాట బాస్ ఈజ్ బ్యాక్, గ్రేస్ డ్యాన్స్ కానీ ఈ మూవీలో అలరిస్తుంది. ఈ పాట హుక్ స్టెప్ తోటే మనం హిట్ అయిందని అనుకోవచ్చు. ఇక కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అండి ఈ సంక్రాంతికి. ఈ మూవీ మీరు కనుక నియర్ బై ఉంటే వెళ్ళి చూడండి. ఈ మూవీ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. తప్పకుండా కామెడీ మూవీకి పెట్టింది పేరు మన అనిల్ రావుపూడి. ఇక ఈ మూవీ విషయానికి వస్తే సింపుల్ కథనే, కానీ తీసిన విధానం స్క్రీన్ ప్లే కూడా బాగుంది. అనిల్ రావుపూడి డైరెక్షన్ అంటే మనకు అర్థమవుతుంది ఫ్యామిలీ మూవీస్ అని. ఇక పాటలు సంక్రాంతికి వస్తున్నాం ఏంటి వెంకీ ఈసారి పాట అనేది చాలా హిట్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో. ఇక మిసాల పిల్ల కూడా హిట్ అయింది. ఇక ఉక్కు స్టేష్ సాంగ్ అనేది సీట్లో నుంచి లేచి ఆడియన్స్ డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. అలా అంత బాగా చేశాడు. కానీ ఈ ఏజ్లో కూడా అలా డ్యాన్స్ చేయడం అంటే అది మెగాస్టార్కే సాధ్యం అనిపిస్తుంది. ఇక మూవీ గో అండ్ వాచ్ అంతే. ఈ సంక్రాంతికి హిట్ కొట్టాడు. బాస్ ఈజ్ బ్యాక్ అనొచ్చు. ఇక చూడండి. ఇంకా వెంకటేష్ పాత్ర కూడా కొంచెం బాగుంటే బాగుండు అనిపిస్తుంది. ఓకే, ఈ మూవీ హిట్ సంక్రాంతికి. తప్పకుండా గో ఫర్ వాచ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. నా మూవీ కనుక రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి రివ్యూస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే లైక్ చేయండి. ఈ రివ్యూ అనేది ఎవరు ఉద్దేశించింది కాదు, గమనించగలరు. మరొకసారి అడుగుతున్నాను, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మూవీ రివ్యూస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.